అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యువతను పెడదామని పట్టిస్తూ అదేవిధంగా కూడా మత్తుకు బానిస చేస్తున్నటువంటి గంజా నిర్మూలనకి అదేవిధంగా అధికారులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ దాని బారిన పడితే వచ్చే ఆరోగ్యపరమైన సమస్యలపై మనతో పాటు మాట్లాడడం కోసం ప్రముఖ మానసిక వైద్య నిపుణులు అయితే ఉన్నారు కేవీ రమణ గారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఇటీవల కాలంలో గంజా విపరీతంగా ఉపయోగించి ముఖ్యంగా యువత చాలామంది వ్యక్తులు ఆరోగ్యాలు కూడా పాడు చేసుకుంటారు. ఈ గంజా వాడటం వల్ల అసలు ముఖ్యంగా ఎటువంటి సమస్యలు తెలుస్తున్నాయి? గంజా వాడడం వల్ల మెయిన్గా దానికి మత్తుకు బానిస అవుతారు. రెగ్యులర్గా గంజా తాగే వాళ్ళకి ఏమవుతుందంటే ఒక మట్టి తిన్న పాములాగా తయారవుతారు. దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అట్లా గంజాగా తాగిన తర్వాత మోటివేషన్ దెబ్బతింటుంది. చదువుకుందాము, లేదు ఒక పని చేద్దాము, దేని మీద మోటివేషన్ ఉండదు. చదువుకోవాలా, జాబ్ తెచ్చుకోవాలా, అసలు పెళ్లి మీద కూడా పెళ్లి చేసుకుందాం, మామూలుగా అందరిలాగా బతుకుదాము, ఆ ఇంట్రెస్ట్ ఉండదు. ఆ పూటకు గడిచిపోతే చాలు, ఆ పూట గంజా మత్తు దొరికిందా చాలు, ఆ లెవెల్లో ఉంటారు. కొంతమంది దీనికి తోడు కొంత ఆల్రెడీ యాంటీ సోషల్ పర్సనాలిటీ ట్రేట్స్ ఉండేవాళ్ళు గంజా కోసం మళ్ళీ వ్యాపారాలు చేయడాలు, గంజా అమ్మడాలు ఈ మధ్య కాలంలో చాలాసార్లు పేపర్లలో కూడా చదువు. కొంతమంది ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా తమిళనాడు నుంచి కానీ నెల్లూరు జిల్లా నుంచి కొంతమంది ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అంతా శ్రీకాకుళం దాకా వెళ్ళి కార్లలో గంజా తీసుకొస్తూ దొరికిన సంఘటనలు ఉన్నాయి. వాళ్ళు అనవసరంగా వాళ్ళు పోలీసుల కేసులు కావడము, వాళ్ళ జీవితాలు పాడైపోవడం, పేరెంట్స్ బాధపడము జరుగుతుంది. సో ఈ అలవాటుతో పాటు కొంత యాంటీ సోషల్ ట్రైట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అమ్మడమే వాడమే కాకుండా ఇంకా ఎక్కువ మందిని వాడించడానికి కూడా ఉపయోగిస్తారు ఒకటి. ఇంకొకటి గంజా ఇది సైలెంట్గా చేసే పని కాదు. గంజా తాగేవాళ్ళు, గంజా దమ్ము లాగేవాళ్ళు చాలాసార్లు వాళ్ళకి ఫ్రెండ్స్ కావాలి. దానికి కారణం ఏంటంటే గంజాయి ఒకళ్ళకి రగలదు అంటే నా ఉద్దేశం గంజాయి మామూలుగా సిగరెట్ టొబాకో లాగా అట్లా ఉండదు, ఇంకొంచెం పుల్లలుగా ఉంటుంది. అది సులభంగా అంటుకోదు. నిప్పు పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఒకసారి పీల్చి వదిలే లోపల మళ్ళీ ఆరిపోతే మళ్ళీ వెలిగించుకోవాలి. కాబట్టి కాల్చే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఇంకొకళ్ళు పక్కన తోడుంటే, 2-3 తోడుంటే గుంపుగా గంజా ఒక దమ్ము లాగుతాడు. దమ్ము లాగిన తర్వాత దాన్ని కాసేపు జనరల్గా సిగరెట్ పొగ పీల్చుకున్నట్టు, బీడీ పొగ పీల్చుకున్నట్టు మళ్ళీ బయట వదలరు. గంజాయి దమ్ము లాగిన తర్వాత వాళ్ళు ఊపిరితిత్తుల్లోనే ఉంచుతారు, గంజా పొగ వదలరు. ఆ గంజా ఊపిరితిత్తుల్లోనే ఉండే అది మన శరీరంలోకి, రక్తంలోకి పోతే వాళ్ళకి కిక్ వస్తుంది. ఈ లోపల గంజా ఆగిపోతుంది, గంజా వెలిగించిన సిగరెట్ ఆరిపోతుంది. కాబట్టి వాడు పక్కన ఇంకో ఫ్రెండ్కి ఇస్తాడు. సో ఒక్కళ్ళే కాల్చాలంటే వాళ్ళకి మాటికి వెలిగించుకోవాల్సి వస్తుంది. కాబట్టి జనరల్గా ఇంకొకటి కలుపుకుంటారు. కాబట్టి గంజా ఒకటికి అలవాటు ఉంది అంటే వాడు చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎవరైనా వల్నరబుల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా దీనికి లోనేవాడు ఎవరైనా ఉంటాడేమో అని చెప్పి వాడిని కూడాను దీనికి అలవాటుకు బానిస చేస్తాడు చేసి. అయితే ఇప్పుడు ఈ అలవాటైన వాళ్ళకి ఇటీవల కాలంలో ప్రభుత్వం నుంచి కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, ప్రైవేట్గా కూడా కొన్ని రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ గంజా మత్తులో నుంచి వీరిని ఎవరైతే వాడుతున్నారో వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఎంత సమయం పడుతుంది? అసలు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండదు? ట్రీట్మెంట్ జనరల్గా దీని నుంచి ముందు పేరెంట్స్కి అవేర్నెస్ వచ్చి దీన్ని మాన్పించేసేసి దీని మూలంగా చాలాసార్లు కొంత నిద్ర పట్టకపోవడము, ఫ్లాష్ బ్యాక్స్ లాగా నిద్రలేసిన తర్వాత నిద్రలో పాత విషయాలన్నీ గుర్తుకు రావడము, ఒక్కొక్కసారి సైకోసిస్ లాగా కూడా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా వీటి వెనక గంజాయితో పాటు ఇంకేదైనా కూడా చెడ్డ అలవాట్లు ఉంటుంది, సరాయి తాగడం ఇవంతా. సో వీటిని రిహాబిలిటేట్ చేయడానికి జనరల్గా బయట నుంచే కూడా మందులు వాడి పేరెంట్స్ కోఆపరేట్ చేశారంటే బయట నుంచే కూడా మందులు వాడి నయం చేసుకోవచ్చు. ఆల్కహాల్కి లాగా గంజాయి లివర్ చెడిపోవడము, ఎక్కువగా తాగితే కానీ లివర్ చెడిపోతుంది. గంజాయిలో కొద్దిగా ఉన్నప్పుడైతే అంత బ్యాడ్ హ్యాబిట్స్ ఉండదు. కానీ వాళ్ళు మోటివేట్ చేసి వాళ్ళ ఏదైనా కాలేజీలో చేర్పించి, లేదు వృత్తిపరంగా వాళ్ళకి ఏదైనా ఒక అవకాశాన్ని కల్పించి మెయిన్గా పేరెంట్స్ హెల్ప్ తీసుకోవాలి. చాలాసార్లు ఏమవుతుందంటే పేరెంట్స్ వైపు నుంచి కూడా ఇంకెక్కడైనా కొంచెం ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడము, పేరెంటల్ కేర్ సరిగ్గా లేకపోవడము, మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే వుడ్ బి చెప్తారు చూడండి, స్పాయిల్డ్ బ్రాట్ ఫ్రమ్ ఏ బ్రోకన్ ఫ్యామిలీని. ఒక సింగిల్ పేరెంట్ ఉండే ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, లేదంటే నిరాదరణకు గురైన వాళ్ళు, తల్లిదండ్రులకి నుంచి నిరాదరణకు గురైన వాళ్ళు, వాళ్ళకి అవకాశాలు లేని వాళ్ళు, ఇటువంటి వాళ్ళు చాలాసార్లు ఈ అలవాట్లకు లోను కావడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకు ఉండే టాలెంట్ని ఏదైనా గుర్తించి వాళ్ళకి చదువుకునే అవకాశం కల్పించడము, అయితే ఏదైనా వృత్తి
వాళ్ళ ఏదైనా పనిలో పెట్టి వాళ్ళ మీద పర్యవేక్షణతోటి పేరెంట్స్ అట్లా అంటే అందరూ ఇటువంటి వాళ్ళే ఉంటారని కాదు, తల్లిదండ్రులు అన్నీ బాగుండే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి పిల్లలు ఇట్లా దీనికి అలవాటు అవుతున్నారు. అటువంటిప్పుడు మెయిన్గా తల్లిదండ్రులు చేయవలసింది ఏంటంటే పిల్లల్ని నమ్మాలా, పిల్లలకి పర్యవేక్షణ అవసరం. ఒకసారి చెడ్డ అలవాట్లు వచ్చేసిన తర్వాత వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళని తప్పు పట్టడం కంటే కూడాను పిల్లలను పూర్తిగా నమ్మకం ముందు నుంచి పర్యవేక్షణ, పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవరితో కలుస్తున్నారు, ఎవరు ఫ్రెండ్స్. జనరల్గా పేరెంట్స్ ఏం చేయాలంటే పిల్లల్ని అబ్బాయిలైనా కానీ అమ్మాయిలైనా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరితో కలుస్తున్నారో తెలుసుకోవాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఒక పుట్టినరోజు పండుగ ఏదైనా పుట్టినరోజు లేదా మరో పండుగ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ని తీసుకురమ్మని చెప్పి వాళ్ళు ఎవరు, వాళ్ళ పేరెంట్స్ ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళు ఎటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఈయనది తెలియాలి. ఒక పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రులకి నా ఫ్రెండ్స్ వీళ్ళు అని ధైర్యంగా పరిచయం చేయగలిగే వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేయాలి. అట్లా కాకుండా ఆల్రెడీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడము అటువంటిదంతా ఏమవుతుంటే వాళ్ళు చెప్పరు, మా ఫ్రెండ్ అని కూడా చెప్పరు. అట్లా కాకుండా ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేయాలి, ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకురమని వాళ్ళ పేరెంట్స్ ఎవరు అది. ఇది మొత్తానికి ఈ మత్తుకు బానిసైన వాళ్ళ మీద కూడా ఒక పర్యవేక్షణతో వీళ్ళని ఆ మత్తుని బానిసత్వం నుంచి కూడా వారిని కాపాడచ్చు. దానికి సంబంధించి రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే దీనికి బానిస అవుతున్నారో వారి బంధువులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ప్రత్యేకమైన పర్యవేక్షణ పెడితే దీని నుంచి అయితే పూర్తిగా కోలుకోవచ్చు అని చెప్పేసి కూడా డాక్టర్ గారు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ గంజా నియంత్రణకు అదేవిధంగా మత్తు పదార్థాల నియంత్రణకు ఇటు పోలీస్ శాఖ అటు ఎక్సైజ్ శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో ఇప్పుడు వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఆర్టీవీ ద్వారా చేద్దాం. వీడియో లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.